థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే నిజంగా రీసెంట్గా 2 మర్డర్స్ జరిగాయి. ఈ మర్డర్స్ అనంతరము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఊపందుకుంది. దీని గురించి చర్చించడానికి ఈరోజు జనగామ కోర్టుకు రావడం జరిగింది. జనగామ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి హరిప్రసాద్ యాదవ్ గారు, అలాగే సెక్రటరీ ఉన్నటువంటి రామకృష్ణ గారు మంత్రులు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే, బాగున్నారు? ముందుగా BVR న్యూస్ వారికి ఈ సందర్భంగా న్యాయవాళ్ళ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రత్యేకమైన కృషికి, అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మా భారతదేశం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. ఇది చాలా మంచి సబ్జెక్టు మీరు ఎంచుకున్నది. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతి జిల్లాలో ఏదో ఒక చోట న్యాయవాదుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ తీసుకొని మీరు ప్రజలకు వెళ్ళడం అనేది చాలా హర్షించదగ్గ విషయం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు సార్. యాక్చువల్లీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నిజంగా రాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు, మీ అడ్వకేట్స్ అంటా ఉన్నారు. అబద్ధం సార్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తప్పకుండా వస్తుంది సార్. అది గత అసెంబ్లీ ఎన్నికల్లో మన ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మేము వచ్చిన వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని మాకు ఆ సందర్భంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నంలో భాగంగా మేము చాలాసార్లు కూడా మా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ కావచ్చు, బార్ కౌన్సిల్ తరఫున కావచ్చు, వారికి రిప్రజెంటేషన్లు మా ప్రతినిధులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో అది కొద్దిగా తాత్సారం జరుగుతుంది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో. వాట్ ఈస్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్లీ? సార్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే సార్, మాకు రక్షణ కావాలి. అడ్వకేట్ అంటే సార్ సంఘంలో ఒక భాగం. న్యాయాన్ని రక్షించడానికి, అన్యాయం జరిగిన చోట వాళ్ళు అన్యాయం చేసిన వారికి శిక్ష పడడానికి ప్రత్యేక పాత్ర వహించాలంటే న్యాయవాదులే సార్. రక్షణ చట్టం ఏంటంటే కొద్దిమంది ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కక్షిదారుల తరఫున కొట్లాడకుండా చేయడం, లేకపోతే విత్డ్రా చేసుకోవడం, వినకపోతే దాడులు చేయడం అనేది జరుగుతుంది. అది కరెక్ట్ కాదు సార్. న్యాయవాదిని ఎంత ఇబ్బంది పెట్టి, ఎంత బెదిరిస్తే న్యాయవాది అంత స్ట్రాంగ్ అవుతాడు. తన కక్షిదారు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు సార్. దీంట్లో సందేహమే లేదు. కానీ ఇప్పుడున్న ప్రజలలో ఈ సైకాలజీలో న్యాయవాదులు అనేది బెదిరిస్తే వాళ్ళు కేసు కూడా తప్పుకుంటుంటే తప్పు సార్. అది ఒక అడ్వకేట్ తప్పుకుని ఇంకో అడ్వకేట్ అయితే కొట్లాడాల్సింది కదా, న్యాయం రక్షించడం కోసం. తన కక్షిదారుకు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తారు సార్. కాబట్టి ఈ న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేయడంతో ఏమవుతుంది, వాళ్ళలో ఒక భయాన్ని రేకెత్తించి సరే న్యాయం జరగకుండా చూసే విధంగా ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. అది ఎప్పుడు కూడా జరగదు సార్. అది ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు నేరం అనేది కోర్టు ప్రాంగణంలో జరుగుతూ ఒక విధంగా చూడవచ్చు, కోర్టు ప్రాంగణం కాకుండా కోర్టు బయట జరుగుతూ ఉంది నేరం. సో మీకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు ఇవ్వాలి? బయట జరుగుతూ ఉంది కదా సార్. కోర్టుకు వచ్చే వాళ్ళంతా కూడా బాధితులు వస్తారు సార్. ఇక్కడ న్యాయం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తారు. కోర్టులో అడ్వకేట్లకు ఎలాంటి బెదిరింపులు అవి ఉండవు సార్. కోర్టు హాల్లో కానీ, కోర్టు ప్రిన్సెస్లో కానీ అడ్వకేట్లను ఎవరు ఏం చేయడానికి ఉండదు. అడ్వకేట్లను ఎక్కడ బెదిరింపులు గురవుతారు వాళ్ళు? ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, వేరే పనికి వెళ్ళే చోట్లలో కావచ్చు, అక్కడే ఒంటరిగా దొరుకుతారనే ఉద్దేశంతో. మరి మేము సొసైటీలో ఒక భాగమే సార్ అడ్వకేట్ అంటే. మేము న్యాయాన్ని రక్షించే ప్రతినిధులం. మాకే రక్షణ లేకుండా ఉంటే న్యాయం ఎక్కడ రక్షించబడుతుంది సార్? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే న్యాయాన్ని రక్షించే చట్టం. అది న్యాయవాదులను కాదు. ఏం కావాలి సార్ మీకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో? ఎలాంటి రెమెడీస్ ఏమి ఉండాలి యాక్చువల్లీ అందులో? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే న్యాయవాదుల మీద, న్యాయవాదులు చేసేది సార్ వాళ్ళ కక్షిదారులకు న్యాయం జరగడం కోసమే చేస్తారు. వాళ్ళకి ఎలాంటి పర్సనల్ గ్రెడ్జెస్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు వస్తే మీ తరఫున చేస్తాం, ఎవరు వస్తే వాళ్ళ తరఫున చేస్తాం. నా కక్షిదారుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉంటాం తప్ప వాళ్ళు ఎవరో మాకు పగోళ్ళు కావచ్చు, పాలోళ్ళు కావచ్చు, లేకపోతే మాకు శత్రువులు అనే విధంగా మేము చూడడం జరగదు. మేము ఏం చేసినా మా కోర్టు పరిధిలో, మా కోర్టు హాళ్ళలో మా ఉన్న ఏదైతే పరిస్థితులు ఉంటే అక్కడ మేము వారికి న్యాయం జరగడం కోసం కొట్లాడతాం. కానీ మాకే రక్షణ లేకుండా పోతే యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అందులో ఏం ఉండాలి, ఎలాంటి అంశాలు? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే సార్, న్యాయవాదులపై ఎలాంటి దాడులు చేయకూడదు. ఒకవేళ చేస్తే న్యాయవాదులపై దాడులు చేస్తే 10 సంవత్సరాలు 10 years 10 years మేము అడిగేది 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష,
ప్లస్ నాన్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు ప్లస్ 25 లక్షలు నష్టపరిహారం అడ్వకేట్కి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులకు, ప్లస్ అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా గ్రాంట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ మా కోసం. ఎందుకంటే మాకు ఎలాంటి వెల్ఫేర్లు ఉండవు సార్. అంటే జనరల్ వెల్ఫేర్ మీన్స్ ఇన్ ద సెన్స్ మాకు బయట వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు ఒక న్యాయవాది తనకి ఏమైనా జరిగిందంటే కుటుంబం మొత్తం కొలాప్స్ సార్, రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇక్కడ దీన్ని ఇప్పుడు అడ్వకేట్కి అంటే జస్ట్ కొడితే దెబ్బలు తాగుతాయి, ఏదైనా హ్యాండ్ కానీ ఏమైనా ఇరగడం జరుగుతుంది ఏమన్నా, అంటే వాళ్ళు చేసే దాని యాక్టివిటీని బట్టి అదొక యాక్టివిటీ. నెక్స్ట్ చంపడం ఇంకొక యాక్టివిటీ. ఈ 2 రకాలుగా ఉంది సార్. ఇక్కడ మా ప్రొటెక్షన్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే సార్, న్యాయవాదుల మీద అసలు దాడులు జరిగితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అంటే అసలు దాడే జరగొద్దా? ఎట్లా దాడి చేయడం అంటే దాడి ఎందుకు జరగాలి సార్ న్యాయవాది మీద? అంటే మేము న్యాయం కోసం మా కక్షిదారుల తరఫున కొట్లాడుతుంటే మీరు మా మీద దాడులు చేస్తారా? దాడి ఎందుకు చేయాలి? దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? మేము కొట్లాడేది కోర్టులోనే కదా. వాళ్ళ ఇప్పుడు ఏదే మా కక్షిదారులకు వాళ్ళకు మధ్య ఈ మాట ఎవరు చెప్తున్నారు సార్? ఈ మాట మీరు ఎవరికి చెప్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో న్యాయవాద రక్షణ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒరిస్సా లాంటి రాష్ట్రాలు, ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కొట్లాడుతూ ఉన్నారు. దాంట్లో తాత్సారం జరుగుతుంది. మా ప్రొటెక్షన్ యాక్ట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే సార్, ఒక న్యాయవాది మీద దాడి జరిగితే నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రత్యేకమైన కోర్టు, స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ట్రయల్ జరపాలి తొందరగా, శిక్ష బట్టిగా. ఒకవేళ న్యాయవాది ప్రాణాలు కోల్పోయినా, సివియర్ ఇంజ్యూర్డ్ అయినా కానీ 25 లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్లస్ అదేవిధంగా న్యాయవాద కుటుంబంలో ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇవన్నీ మీ రూల్స్ అంటే మా డిమాండ్స్ ఇవన్నీ? ఎస్ సార్, ఇవన్నీ మా డిమాండ్స్. ఎందుకంటే న్యాయవాదుల మీద దాడి అంటే సార్ ఇట్ సెల్ఫ్ న్యాయ వ్యవస్థ మీద దాడి అంటే కదా. వీఆర్ ఆల్సో పార్ట్ ఇన్ జ్యుడిషియరీ కదా సార్. మేము కూడా చట్టంలో ఒక భాగమే. కాబట్టి మా మీద దాడి చేస్తే చట్టం మీద దాడి జరిగినట్టుగా పరిగణించి ఇవన్నీ కూడా మాకు వెసులుబాట్లు కల్పించాలి. ఒక భద్రత, న్యాయవాది స్వేచ్ఛగా వాదించడానికి ఏ కేసు కూడా పారదర్శకంగా చేయడానికి. ఇక్కడ ఇంకొక యాక్చువల్లీ ఒక ఇష్యూ ఏం నడుస్తూ ఉందంటే, అడ్వకేట్స్లకే ఒక యూనిటీ అనేది లోపించింది ఒక నానుడి వస్తూ ఉంది. సో మీ జనగామ కోర్టు గురించి ఏం మాట్లాడలేదు సార్? అడ్వకేట్లలో యూనిటీ లోపించలేదు. మీ జనగామ కోర్టులో అడ్వకేట్లంతా ఒకే తాటి మీద ఉన్నాం సార్. నేను యునానిమస్ ప్రెసిడెంట్ ఎలైట్ అయినానంటే మేమంతా ఒక తాటి మీద ఉన్నట్టే సార్. అదొకటే మీకు సింబాలిక్ గా. ఇంకోటి ఏంటంటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కూడా మా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ కాల్ ఫర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము విధులను బహిష్కరించి మా నిరసన తెలియజేస్తున్నాం. అంటే మీరు ప్రతిరోజు మీ మీడియా వాళ్ళు కూడా ప్రతి పేపర్లో కూడా రాస్తూ ఉన్నారంటే మా మధ్యన మొత్తం ఎంటైర్ స్టేట్ యూనిటీ ఉన్నట్టే కదా సార్. యా. సో మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి సపోర్ట్ అనేది లభిస్తుంది అని ఆలోచన ఉందా మీకు? తప్పకుండా సార్. మా న్యాయశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాకు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మా ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మా లా సెక్రటరీల ద్వారా మా రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారో వాళ్ళ ద్వారా మాకు సమాచారం ఉంది. కాకపోతే ఏంటంటే డిమాండ్ ఈ సమావేశాలలో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోని మా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పెట్టి ఇంప్లిమెంట్ చేసి మా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు సుముఖంగానే ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు సార్, ఎలక్షన్ల కంటే ముందే తన హామీ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎందుకు సార్ ఇక్కడ చలో అసెంబ్లీ అనే ఒక అంటే మీ లెటర్ చూశాను నేను, అందులో లాస్ట్ లో ఉంది చలో అసెంబ్లీ అని చెప్పేసి, ముట్టడి అని చెప్పేసి. అంటే మీకు ఎక్కడో మీకు అనుమానం అంటే గవర్నమెంట్ సహకారం ఉండదనే కోరిక అంటే అది ఉందనే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పుడు తన మాట ప్రకారం వచ్చిన వెంటనే మాకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ తాత్సారం ఏదైతే జరుగుతుందో వారికి గుర్తు చేయడానికి లేకపోతే ప్రెజర్ చేసేయడానికి మా మీద ఇప్పుడు సొసైటీలో ప్రతి వారం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వారం సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రతి సంఘటనకు మేము రెస్పాండ్ అయ్యి కావాలంటే కూడా మేము వర్కప్స్ చేసినా మాకు కక్షిదారులు ఇబ్బంది పడతారు. మీరేమైనా పొలిటికల్కి ఇన్వాల్వ్మెంట్ అన్నారా? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది సార్. అడ్వకేట్లు అంటే అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉంటాయి, అన్ని రకాల రాజకీయ నాయకులతో మాకు ఉంటుంది. మాకు ఏ పార్టీకి అంటే మాకు ఒక సపరేట్ ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఉంది సార్, దాంట్లో వేరియస్ పార్టీ సపోర్టర్స్ ఉంటారు. బట్ మేమంతా ఒకటే. అదే అన్ని పార్టీలలో లీగల్ సెల్ ఉంటుంది అన్ని సార్. దానికి ఏ పార్టీకి అప్పటి లీగల్ సెల్ ఉంటుంది. మా అడ్వకేట్ రక్షణ చట్టంకి వచ్చేసరికి మాదంతా ఒకటే యూనిటీ సార్.
మా దాంట్లో పార్టీలకు అతీతంగా మేము పోరాడతాం. రైట్. ఫైనల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ సహచర అడ్వకేట్స్కి కావచ్చు, మీ గవర్నమెంట్కి ఏమైనా విన్నపించుకోవాలనుకుంటున్నారో ఫైనల్ యాక్చువల్లీ ఏం చెప్పాలి? గవర్నమెంట్కి విన్నవించడం సార్, న్యాయవాదుల మీద దాడులు జరగడం అంటే న్యాయ వ్యవస్థ మీద దాడులు జరిగినట్టే. కాబట్టి న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి సార్. వాళ్ళ ఎలాంటి భయభీతి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయం కోసం పోరాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఒక భద్రత అనేది కల్పించాలి సార్. వాళ్ళు స్వేచ్ఛగా కేసులను వాదించే విధంగా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే, ఒక న్యాయవాది మీద దాడి జరిగినట్టయితే అరే మనకు ఒక 10 సంవత్సరాల శిక్ష పడుతుంది, ఒక 20 లక్షల రూపాయలు పరిహారం కట్టాల్సి వస్తుంది, రేపు పొద్దున నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉంటాయి, మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు వాళ్ళలో ఒక అభద్రత, మాకు ఒక భద్రత. ఎవరైతే దాడి చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా మేము కూడా పెట్టుకుంటాం సార్. ఇక్కడ ఇప్పుడు మనకు ఎక్కడ పోయినా కానీ ఆర్టీసీ బస్సులో పోతే ఆర్టీసీ ఎంప్లాయీ మీద, డ్రైవర్ మీద దాడులు చేసి, రిజర్వ్లో ఉన్న ఎంప్లాయీస్ని దాడి చేసి సోన్సో చట్టం కింద, ఈ బ్యాంకులలో పోతే సోన్సో చట్టం కింద వాళ్ళు పెట్టి ఇప్పుడు మాకు కూడా మేము కూడా డిస్ప్లే చేసుకోవడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే అడ్వకేట్ మీద దాడి జరిగినప్పుడు తదుపరి పరిణామాలు ఎట్లుంటాయి, దాడి చేసిన వారి కుటుంబ పరిస్థితి రకంగా దిగజారిపోతుంది. ఒక వ్యక్తి దాడి చేసే ఆవేశంలోనూ చేసినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు, శిక్ష పడ్డప్పుడు ఏంది పరిస్థితి, పర్యవసానం ఎట్లుంటే తెలిసినప్పుడు వాళ్ళలో కొంత చైతన్యం వచ్చి ఇలాంటి పనుల పాల్పడకుండా ఉంటారని మా ఉద్దేశం సార్. ఓకే. మీ జనగామ కోర్టు ప్రాంగణంలో ఏమైనా జరిగినాయా అట్లాంటి దాడులు? మా జనగామ కోర్టు ప్రాంగణంలో ఇలాంటి దాడులు అనేవి జరిగాయి సార్. ఎందుకంటే మేము అలాంటి వ్యవస్థ మన దగ్గర లేదు. మేము మా అడ్వకేట్లంతా సిన్సియర్ సార్. మాకు ఎలాంటి దాడుల కంటే ఇన్ ద సెన్స్ దాడులు జరిపే పరిస్థితులు మన దగ్గర లేదు, దాడులు చేసే వ్యక్తులు కూడా మన దగ్గర లేరు. మన జనగామ ప్రాంతం చాలా మంచిది సార్. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా యూనిటీగా తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి అది మన వరకు పాకకుండా ముందస్తుగా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనేది మా ఉద్యమం సార్. ఓకే. ఫైనల్లీ ముగించే ముందు రామకృష్ణ గారు ఫ్యూ వర్డ్స్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద యాజ్ ఏ సెక్రటరీగా ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీకు సార్ యాక్చువల్లీ వన్ మోర్ క్వశ్చన్, మీకు ప్రజాప్రతినిధుల్లో మీకు ఎక్కువగా సహకారం అందించే నేత ఎవరు సార్? మా న్యాయవాద వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా ఉంటాం సార్. అన్ని పార్టీల నాయకులు మాతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మేము ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా కూడా మాకు సాదర స్వాగతం చెప్తూ మా పనులకు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు సార్. మాకేం కావాలన్నా మాకు పార్టీలకు అతీతంగా ఉంటుంది సార్ ఈ న్యాయ వ్యవస్థ అనేది, న్యాయవాదులు కూడా. సో మాకు ఏ నాయకుడైనా కావచ్చు మాతో బాగానే రెస్పాండ్ అవుతారు సార్, మాకు కోఆపరేట్ చేస్తారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.